అది కలెక్టర్ గారి కార్లో ఉందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరిక్కడికి? మిమ్మల్ని చూసినట్టుందే. సార్ నేను ఈ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ని. నా ఆఫీస్కి వచ్చారా? వచ్చాను సార్. తర్వాత ఇంకో విషయం, ఆ టీవీ న్యూస్ లో వచ్చిన ఆషిక్ ఉన్నారే? అవును సార్. అతను ఇల్లు ఇదే కదా? ఇదే సార్. అదిగో అక్కడ నుంచొని ఉన్నారే, ఆయనే ఆషిక్ నాన్నగారు. ఓహో. మాస్టర్, రిటైర్డ్ స్కూల్ మాస్టర్. సరే. మిమ్మల్ని చూడ్డానికే వచ్చారు. ఆషిక్ వాళ్ళ నాన్న కదా మీరు? అవును సార్, లోపలికి రండి సార్. ఇట్స్ ఓకే. నాకు హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి కాల్ రావడం వల్లే నేను తిన్నగా మీ ఇంటికి వచ్చాను. ఓ అలాగా? టీవీ న్యూస్ పేపర్స్ లో మీరు చూసుంటారు కదా. ఇది చూసి పత్రిక వాళ్ళు, ఛానల్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ సంఘటన గురించి వాస్తవాలు తెలిసినంత వరకు మీడియా దగ్గర ఏం మాట్లాడకండి. అలాగే సార్. ప్రభుత్వం జోక్యం చేసుకుని సరైన దారిలో తీసుకెళ్తుంది. సంతోషం. ఇక్కడే సమస్య లేదు సార్. కిడ్నాప్ అయిన చాలా మందిని వదిలిపెట్టారని న్యూస్లో చెప్పారు. అది కరెక్టే. అన్ని విషయాలు కంట్రోల్లోనే ఉన్నాయి. అయినా సరే మీకు చెప్పకుండా ఉండలేం కదా. వాళ్ళు బందీగా ఉంచిన ముగ్గురులో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. మీరేమంటున్నారు సార్? నా కొడుకు అంత పెద్ద తప్పేం చేశాడు సార్? అరే మీరు భయపడకండి. ఈ సమస్యలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. త్వరలో వాళ్ళని రిలీజ్ చేసేస్తారు. ఏంటి ప్రెసిడెంట్ గారు, నేను ఈ విషయాన్ని షైనికి ఎలా చెప్పగలను? కాస్త ప్రశాంతంగా ఉండండి. మాస్టర్ గారు, మీ కష్టం నాకు అర్థమవుతోంది. అంతా బాగైపోతుంది. ధైర్యంగా ఉండండి. ప్రెసిడెంట్, ఏదైనా అవసరమైతే నా ఆఫీస్కి డైరెక్ట్గా కాల్ చేయండి. సరే అయితే నేను బయలుదేరతాను. ఉంటాను. అలాగే సార్. మాస్టర్ మీరు రండి. ప్రెసిడెంట్, ఒక్క నిమిషం. మాస్టర్ మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి సార్? నేనిప్పుడు చెప్పే విషయాన్ని ఎవరికీ చెప్పకండి. విషయం కాస్త సీరియసే. కొన్ని రోజుల క్రితం ఫ్లైట్ని హైజాక్ చేసి ఇండియన్ జైల్లో ఉన్న టెర్రరిస్టులని రిలీజ్ చేయమన్న గ్రూపే ఈ గ్రూపును. అందుకే ఇండియన్స్ను మాత్రం బందీలుగా ఉంచారు. 48 గంటల్లో వాళ్ళకి చెందిన తీవ్రవాదిని విడుదల చేయకపోతే బందీలుగా ఉన్న వాళ్ళని చంపేస్తారంట. ఏ నెగోషియేషన్స్కి వాళ్ళు సిద్ధంగా లేరు. ఏవైనా సరే ఇక్కడ ఉన్న వాళ్లతో నువ్వు ఏమీ చెప్పకు. సార్ గవర్నమెంట్ ఏదైనా అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. ఉంటాను సార్. ఆంధ్రాలో ఓ ఆషిక్, తెలంగాణలో ఓ మహేష్ చేస్తే గవర్నమెంట్కేం వచ్చింది? నిజం చెప్తున్నాను, వీళ్ళు అసలు ఏమీ చేయరు. ఇదంతా ఒక జగన్నాటకం. అసలెవరీ తీవ్రవాదులు? ఇస్లాం అనే పేరు పెట్టుకుని ప్రజల్ని దారుణంగా హింసిస్తున్న మృగాలు. 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ చర్చలు తీవ్రవాదుల మనసును మార్చలేవు. ఈ తీవ్రవాదులు ఎవరో తెలుసా మీకు? 2 సంవత్సరాల క్రితం ఫ్లైట్ హైజాక్ చేశారు చూడు, వాళ్లే వీళ్ళు. 109 మందిని బందీలుగా పెట్టుకుని 10 మంది మనల్ని డబ్బులు అడిగారు చూడు, వాళ్లే వీళ్ళు. మన గవర్నమెంట్ ఏదైనా వదిలేసిందేంటి? డబ్బులిచ్చి బందీల్ని విడిపించింది కదా. అవును. భార్య కంటి ముందే భర్తని పొడిచి చంపేశారు వాళ్ళు. అంత కరుడు గట్టిన తీవ్రవాదులు వాళ్ళు. ఏమైనా ఆషిక్ అక్కడికి వెళ్లి బందీ అవుతాడని నేను అనుకోనే లేదు. వాళ్ళు డిమాండ్ చేసే 3 టెర్రరిస్టులు ఎవరో మీకు తెలుసా? ఆషిక్ పనిచేయడానికి వేరే దేశం దొరకలేదా? అదేంటి, ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పనికి వెళ్తున్నారుగా. నాకు బాగా గుర్తుంది. పోయిన ఎలక్షన్స్లో మా పార్టీ కోసం ఇక్కడున్న గోడలన్నిటి మీద పోస్టర్లు మేము కష్టపడి అంటించాం. వాడి లీవ్ అయిపోయినా సరే ఇక్కడే ఉండి ఓటు వేసే వెళ్ళాడు. గడ్డి తిని ఆవు పాలిస్తే ఆ పాలు తాగి మనుషులు పులుల్లా మారుతున్నారు. అదేంటి? ఇది కొత్త ఇరానీ కవిత. దీని గురించి మీకు అర్థం కాదు. తర్వాత వచ్చే ఎలక్షన్స్లో పోస్టర్లు ఎవరంటిస్తారు? కలెక్టర్ మాస్టర్ గారు ఇంటికి వెళ్ళారు. ఏదైనా సమస్య రాబోతుందేమో. అరే రా, మనం వెళ్ళి చూద్దాం. పదండి. రా. ఏడుకొండలవాడ, ఆషిక్ ఏం అవ్వకూడదు నాయన. అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.